దేశపతి గారు ఎందుకు కేసీఆర్ ఇష్టపడరు పబ్లిక్ ని ఎక్కువ కలవడానికి? ఏం లేదండి, అంటే పర్పస్ఫుల్ విజిట్ ఉండాలని అనుకుంటారు ఆయన. కలవరు అన్నది కూడా కరెక్ట్ కాదు, చాలా మందితో కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. అయితే దాన్ని కొంత రిజిస్టర్ చేయటము, కొంత డ్రామటైజ్ చేయటము, కొంత పాపులరిస్టిక్ గా వ్యవహరించడం లాంటివి చేయరు ఆయన. అట్లా కాకుండా అసలే కలవలేదన్నది కరెక్ట్ కాదు. ఆయన చాలా మంది కలిశారు, చాలా మంది మాట్లాడారు. ఆయన తర్వాత కొంచెం మన సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిగా బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రం కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కొంత కాస్ట్లీ. కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కదా, ఇప్పుడు సెక్రటేరియట్ అంటే అది కామన్ పబ్లిక్ రావాల్సిన అవసరం లేదు, వస్తే సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. ప్రగతి భవన్ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి అందరు రావాల్సిన అవసరం లేదు, గ్రామ పంచాయతీ లెవెల్ సమస్యలు అక్కడే పరిష్కారం కావాలి. కానీ ప్రజలకు అట్లా ఉండదు కదా, మా ముఖ్యమంత్రి మేము కలవాలి, ఫోటో దిగాలి, సెల్ఫీ దిగాలి. డెఫినెట్లీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ మేరకు ఆ యాక్సెస్ డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నేను కాదని అనటం లేదు, కానీ ఆయన ఏదో కలవకూడదు అనేది అది ఒకటి పెట్టుకొని ఉన్నాడు అన్నది కూడా కరెక్ట్. ఆయనది ఇప్పుడు ఈ రోజు ఫామ్ హౌస్ లో ఆయన ఆ పక్కన వ్యవసాయం చేసే రైతులతో మాట్లాడుతుంటారు, అక్కడ అందులో పనిచేసే కూలి వాళ్ళతో కూడా సంభాషిస్తాడు ఆయన. ఫోన్లు చేసి మాట్లాడుతాడు చాలా మంది రైతులతో, మీరేమనుకుంటున్నారు అని. ఇప్పుడు ఆ ఊషంపల్లి ఆయన ఉన్నాడు కదా, బోర్లు వేసిన రామిరెడ్డి, ఆయనతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడతారు. చాలా మందితో ఫోన్ అంటే రైతుల్ని అర్థం చేసుకోండి, మీరు ఏమనుకుంటున్నారు ఇది జరుగుతున్నది అని. ఆయన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోరుకుంటాడు. మధ్యలో తమ కార్యకర్తలు నాయకులు తెచ్చి ఇచ్చిన సమాచారమే కాదు. అలా మీకు కొన్ని ఫోన్లు లీక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ వాళ్ళు బియ్యం కొనము అన్నప్పుడు ఆయన మిల్లర్స్ తో మాట్లాడితే ఒక మిల్లర్ తో మాట్లాడింది లీక్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ మన యాసంగి బియ్యం కొనమంటే ఆ సందర్భంలో ఆయన ఒక మిల్లర్ తో మాట్లాడితే ఆ ఫోన్ లీక్ అయింది. అలా మాట్లాడతారు కూడా ఆయన. మాట్లాడరన్నది కరెక్ట్ కాదు, కానీ మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా కొంచెం రాజశేఖర రెడ్డి పద్ధతిలో అలా ఒక సమయం పెట్టి కలవడము, దాన్ని రిజిస్టర్ చేయటము అనేది అది ఇంకా బాగుండేది. అది కూడా జరిగి ఉంటే ఈ సమస్య కొంత రాకుండా ఉండేది. ఓకే, అంటే భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఉద్యమంలో పల్లె నిద్రలు చేయడము, పొద్దున్నే పళ్ళ పుల్లు వేసుకొని ఊరంతా తిరగడము, ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరినీ డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టేయడము. ఆ జయశంకర్ గారు ఒకసారి అన్నాడు, ఏంటిదా అయినా ఒక్కడి దినంగానే ఎన్నడూ చూడలేదా ఇన్ని సంవత్సరాల్లో అన్నాడు. అంటే ఇటువంటి మనిషి ఒక్కసారి ముఖ్యమంత్రి కాగానే మొత్తం లైన్ కట్ చేసినట్టు అయిపోయింది. అంటే ఎవరిని కూడా అవకాశం ఇవ్వలేదు అనేది. అంటే నేను అనేది మెయిన్ గా తనకు అవసరమైన వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో సార్లు చాలా సార్లు టైం ఇచ్చారు, కానీ కలవాలనుకున్న వాళ్లకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండేది. వారు నేరుగా కేసీఆర్ గారితో మాట్లాడే అవకాశం కూడా లేదు కదా. వాళ్ళు అడుగుతున్నారనే విషయాన్ని కూడా కమ్యూనికేట్ చేయడంలో కొంత వైఫల్యం అనేది ఉన్నది. చాలా మంది సీనియర్ నాయకులు కేవలం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పార్టీ వదిలిపెట్టిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చిన నాడు కూడా మళ్ళీ చెప్పారు కేసీఆర్ గారితో, అన్న మీ మీద మాకేం లేదు, స్వామిగౌడ్ అన్న మాటలు చెప్తున్నా. స్వామిగౌడ్ గారు కేసీఆర్ గారి తర్వాత స్థానంలో ఉన్నారు ప్రభుత్వంలో. కౌన్సిల్ చైర్మన్ అంటే సీఎం తర్వాత ప్రోటోకాల్లో 2వ స్థానం. ఆయనను కేసీఆర్ గారితో మాట్లాడించలేదు. ఆయన ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనికి బాధ్యత ఎవరు వహించాలో కేసీఆర్ గారే చెప్పాలి. కానీ ఇటువంటి చాలా అనర్థాలు జరిగినాయి. అది ఒక్కటి కరెక్ట్ గా చేసుకొని ఉన్నా కూడా ఈ గవర్నమెంట్ పడిపోయేది కాదేమో నా దృష్టిలో. కోపాలు అయితే అందరికీ వచ్చాయి, ఎవరిని కలవనియ్యలేదు, అంటే ఆయన మీద కోపం లేదు, కలవనియ్యలేదు అనేది ప్రధానంగా వచ్చింది. ఓకే, లీడర్స్ కూడా నాట్ ఓన్లీ కేసీఆర్, అందరు కూడా మంత్రులు కేటీఆర్ మీద కూడా వచ్చింది. కేటీఆర్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ మినిస్టర్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే భరత్ గారు, ఆయన ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కావటం వల్ల అనేక ప్రజా సమూహాలతో ఆయన దగ్గరతనం ఏర్పడింది. చాలా మంది వచ్చి ఆయనతో దగ్గరగా మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు, డాక్టర్ల జేఏసీ వచ్చి మాట్లాడేది, లాయర్ల జేఏసీ వచ్చి మాట్లాడేది, కార్మికుల జేఏసీ వచ్చి మాట్లాడేది. ఇలా అనేక మంది వచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు మాకు చాలా దగ్గర, మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి కలవగలం అనే ఓ నమ్మకం ఉద్యమంలో చాలా ఉండేది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విస్తృతమైన యాక్సెస్ ఉండే అవకాశం ఉండదు కదా. డెఫినెట్ గా అది కొంత కుంచుకుపోతుంది. కానీ ఒక విషయం షాక్ కు గురి చేసి ఒక విషయం మీరు ఇద్దరు చెప్పాలి. జనరల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రులైనా మంత్రులైనా అపాయింట్మెంట్ ఇస్తే 1 minute 2 minutes 5 minutes
కేసీఆర్ అపాయింట్మెంట్ సంవత్సరాల తరబడి ఇవ్వరు, ఇస్తే మాత్రం 2-3 గంటలు ఇస్తారు ఫుల్ మీల్స్ చేసి పంపిస్తారు. ఎందుకట్లా అంటే కొద్దిమంది జనం ఏంటంటే ఎస్ ఒక ఫోటో తీసుకున్న హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరికి 5-10 నిమిషాల అపాయింట్మెంట్ ఉండదు. మినిమం కొంచెం ఫ్రేమ్ లో వదలరండి ఆయన, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆయన ఫ్రేమ్ లో వదలరు. కొంచెం ఆ ఇబ్బంది ఉంది. అపాయింట్మెంట్ నార్మల్ బిహేవియర్ ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉండడంలో కొంచెం ఆ ఇబ్బంది మాత్రం ఉంటుంది. కొంత అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటారు. జయశంకర్ గారు కూడా అనేది ఇంతకుముందు ప్రకాష్ గారు అన్న మాటే, ఒక్కసారి ఒక సాధారణ కార్యకర్తతో గంటలు కూర్చున్నాడు మంత్రి స్థాయి వ్యక్తి బయట వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఓకే, అలా చాలాసార్లు జరిగేది. మంత్రి ఫీల్ దానికి అవుతారు. కారణము భరత్ గారు, దానికి కారణం నేను చెప్తాను. ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ అండి. ఆయన సమయం విషయంలో కూడా క్యాలిక్యులేటెడే. అయితే ఆయన తెలుసుకోవాల్సిన అంశము అవతలి వ్యక్తిలో ఉన్నది అని అనుకున్నప్పుడే ఇది జరుగుతుంది, వేరే టైం కాదు. ఇంకోసారి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తూ నిలబడి మాట్లాడే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఎవరి నుంచి అయినా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నప్పుడే ఈ గంటల కొద్ది కూర్చోవడం అనేది ఆయన చేసేవారు. అందరి విషయంలో అట్లా చేసింది కూడా కాదు. అంటే కొన్నిసార్లు భావోద్వేగాలతో కూడా ఉంటది ప్రకాష్ గారు, ప్రతిసారి క్యాల్కులేషన్ ఉండదు. సమ్ టైమ్స్ ఆయన ఒక ఉద్వేగంలో చాలా ఎక్కువసేపు అంటే విషయం రక్తి కడుతుంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతే అలా కూర్చుండిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అది భావోద్వేగాలకు సంబంధించి అంటే ఎక్కువ టైం ఇస్తారు, ఇచ్చి ఫుల్ గా అప్పటి వరకు 1-2 సంవత్సరాల తర్వాత కలిసిన వ్యక్తి ఉన్న కోపం అంతా అర్ధ గంటలో పోతుంది. ఫుల్ సాటిస్ఫై చేసుకుంటారు. కలిస్తే చాలా ఎఫెక్టివ్ ఉంటారు. కలవక ముందు చాలా తిట్టుకుంటారు, కలిసిన తర్వాత ఫుల్ హ్యాపీగా అసలు ఇన్ని మించిన మంచి ప్రపంచంలో ఎవరు లేరు అనుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆ హ్యూమన్ టచ్ ఉంటుంది, ఎఫెక్షనేటివ్ ఉంటాడు. బహుశా ఒక బ్యాలెన్స్ చేయగలుగుతాడు ఆయన బ్యాలెన్స్ చేయగలుగుతాడు. అంటే కొంచెం సహజంగానే హ్యూమన్ టచ్ ఎక్కువ సార్. ఓకే, అంటే ఇది బహుశా కపిలవాయి దిలీప్ ఎవరు బుక్ లో రాశారు. ఎందుకంటే అరగోపాల్ సార్ చెప్పారు కదా, అరగోపాల్ గారు మీడియాలో చెప్పారు. ఏదేదో అడగాలని పోతాము, ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనల్ని మాట్లాడినాడు, తర్వాత ఆయన హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత మనం అడగడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ ఉండదు, అందరినీ ప్రశాంతంగా చేసి పంపిస్తారు అని. అంటే అది ప్రతిసారి వ్యూహమేం కాదులేండి ప్రకాష్ గారు. ఆ మనిషి లోపల ఆ రకమైన మాట్లాడతారు, వ్యూహంగా ఏం మాట్లాడరు. అంటే ఇవన్నీ కూడా ప్రతిదీ ఆయన ఏదో మాయ చేస్తాడు, ఆయన ఏదో వ్యూహంగా ప్రవర్తిస్తాడు, అన్ని ఎత్తుగడలే అట్లా ఉంటారు అనేది ఒకటి. అట్లా కాదండి, ఆయన చాలా హ్యూమన్ టచ్ తో ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఇష్టంగా మాట్లాడతారు. ఇప్పుడు ఒక ఇంటెలెక్చువల్ టాక్ వచ్చింది అనుకోండి, ఒక రొటీన్ పొలిటీషియన్ ఎలా ఉంటాడు సార్, ఒక ఇంటెలెక్చువల్ అకాడమిక్ డిస్కషన్స్ లో ఎక్కువ గడపరు, కానీ కేసీఆర్ గారు ఎక్కువ గడుపుతారు అకాడమిక్ డిస్కషన్స్ లో. జయశంకర్ గారితో అలా జరిగిపోయేవి. అవి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మా అందరితో కొన్నిసార్లు ఇంజనీర్లతో కూర్చుంటే మన దానికి సంబంధించి ఒకసారి బ్రేక్ఫాస్ట్ కి రమ్మన్నారు వాళ్ళని, ఇంజనీర్లని. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, ఈవినింగ్ స్నాక్స్ వచ్చాయి, నైట్ డిన్నర్ అయిపోయింది, 2 గంటల దాకా మ్యారథాన్ డిస్కషన్. అంత ఇన్వాల్వ్ అయ్యి నిమగ్నమై చేస్తారు ఒక్కొక్కసారి. అంతే తప్ప ఆయన అది ఏదో వ్యూహాత్మకంగా వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో అట్లా ఉండాలి అట్లా లెక్క పెట్టుకొని ప్రవర్తించే మనిషి కాదండి. సో ఎదుటి వ్యక్తిని బట్టి ఉంటుంది భరత్, ఎదుటి వ్యక్తిని బట్టి ఆయన ఆ రకమైన స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అవతల వ్యక్తి ఎందుకు వచ్చాడు, కొందరు ఏముంటుంది ఎంతసేపు వాళ్ళ సొంత ప్రయోజనాలు చర్చ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉన్నాయి. కరెక్ట్, ఆయనకు అది ఆసక్తిదాయకము, అనురక్తి ఉన్నప్పుడు అది అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటి ప్రకాష్ గారు? చాలా పదిలంగా ఉంది. రాజకీయ విశ్లేషకుడిగా చెప్పండి. అవును, చాలా పదిలంగా ఉంది. ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా ముఖ్యమంత్రి అవుతాడు, ఏమి చేయాల్సిన అవసరం లేదు.